కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హైదరాబాద్లో బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నాయకులు దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యువజన నాయకులు చేసిన దాడిని సమర్థించడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీజేపీ నాయకుడు చేసినటువంటి కామెంట్స్ మీద ఉడుకు రక్తంతో ఉన్న మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైన నిరసన తెలపడానికి పోయినారు. తర్వాత సమన్వయం కోల్పోయినటువంటి బీజేపీ నాయకులు పగడ్బందీగా గాంధీ భవన్ మీద దాడులు చేయించినారు. నేను చెప్పేది ప్రజలకు ఇచ్చే సందేశము, ఎవరు కూడా వేరొకరి ఆఫీస్ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రియాంక గాంధీ మీద చేసిన కామెంట్స్ మాత్రం తీవ్రంగా ఖండించాల్సినవే. దానికి నిరసన తెలిపే విధానం నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇలా యువజన కాంగ్రెస్ మిత్రులు ఉడుకు రక్తంతో పోయినారు. కానీ నా ఉద్దేశంలో ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం సబబు కాదు అనేది నా ఉద్దేశం. వారు కూడా గాంధీ భవన్ మీదకి వచ్చి నానా యాగి చేసినారు, అది కూడా తప్పే. దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాను. ఇరువైపులా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉన్నది. కానీ మళ్ళా చెప్తున్న మిత్రులారా, ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం క్షమించరానివి. పిచ్చి రఘునందన్ రావు ఒక ప్రముఖ అడ్వకేట్, ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? యువజన కాంగ్రెస్ వారు బీజేపీ వైపు పోయినారని తెలియగానే ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసినారు. నేను వివరాలను తెలుసుకోవాల్సిందిగా. ముఖ్యమంత్రి కానీ మేము కానీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం. ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీజేపీ నాయకులకు అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు నేను విరువురం కూడా ఎవరి మీద దాడి చేయడానికి కూడా ప్రోత్సహించాం. ఇది మాకున్నటువంటి ఒక కమిట్మెంట్. కిషన్ రెడ్డి గారి నాయకత్వం గట్టిగా ఉంటే సీట్లు గెలవాలి కదా. వారు మాట్లాడడానికి అర్థమేముంది? ఏదేమైనా ప్రజాస్వామ్యంలో సార్ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మహేష్ గౌడ్ గారు మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారికి కనీసం ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ప్రియాంక గాంధీ మీద ఒక బీజేపీ నాయకుడు, అందులో పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు ఆ రకంగా మాట్లాడితే కేంద్ర మంత్రిగా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు దాన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా వారికి? యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకు క్రోధక్తులైనారు? వారు చేసిన కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఇలాంటి దాడులు ప్రోత్సహించమని మాట చెప్తా ఉన్నాం. నేను కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. అడ్డంగా దొరికిపోయినారు, నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాననే మాట చెప్పినారు. మళ్ళీ కోర్టులు ఆశ్రయించి తప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అంశం. దానికోసం